దొరికాడు. వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డా. అవ్వదు నయమానంగా పండుగ ఖర్చులకే పైసలు లేవే, పండుగ ఖర్చులకే పైసలు లేవే. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. అది నా ఇజ్జత్ ఏడబోతుంది అని అట్లా చెప్పింది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే చూసినా రజిత అక్కడ కోతలకు వస్తున్నాని. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. నిజంగానే నువ్వు చెప్పింది నిజమే. అయినా రవలి నీ అసొంటిది ఉండన్నే. నీ భర్త విలువ పండుగ పూట ఎందుకోవాలని నువ్వు కొన్నాడని అబద్ధం ఆడిను. అరే శంకరి, నన్ను అడిగితే 10,000 ఇద్దుగారా. సరే పండుగలు నాకు ఇద్దు కానీ 10,000 సెల్ల కొడతా, బట్టలు వేసుకుని పండుగ చేసుకోరి. సరే అన్న, ఊరంతా తిరిగిన గాని నీ దగ్గరకు వచ్చిన అయిపో. ఇంకో తాప ఇట్లా ఏతులు చెప్పుకో. ఉన్నంతల్లే పండుగల్లో తీసుకుంటాం, ఉన్నంతల్లే పండుగల్లో తీసుకుంటాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? నీకు పండుగ వెళ్ళినాక 10,000 నీకు ఇస్తా, సరేనానే? నువ్వు కంపల్సరీ